గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు అలాగే అమెరికా పెట్టుబడులు ఉన్న చమురు సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ భారీ స్థాయిలో క్షిపణి డ్రోన్ దాడులకు దిగింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ దాడులు ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందే ఇరాన్ కీలక హెచ్చరిక జారీ చేసింది. గల్ఫ్ దేశాల్లోని పోర్టులు, చమురు శుద్ధి కేంద్రాలు, అమెరికా మిలిటరీ బేస్లు ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని చెప్పింది. ప్రత్యేకంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ఉన్న జేబల్ అలీ పోర్ట్, అబుదాబిలోని ఖలీఫా పోర్ట్, ఫుజుయిరాలోని పోర్ట్లను లక్ష్యంగా చేసుకోబోతున్నట్లుగా ఇరాన్ ప్రకటించింది. దీంతో ఎమిరేట్స్లో భయాందోళనలు నెలకొన్నాయి. తమ దేశానికి అత్యంత కీలకమైన ఆయిల్ నిల్వల కేంద్రంగా భావించే కర్గ్ ద్వీపంపై ఎమిరేట్స్ భూభాగం నుంచే దాడి జరిగిందని ఇరాన్ ఆరోపించింది. ఈ ఘటనను తాము అస్సలు ఉపేక్షించబోమని, తమ భౌగోళిక సమగ్రతను దెబ్బతీసిన వారికి భారీ మూల్యం తప్పదని గట్టిగానే హెచ్చరించింది. ఎమిరేట్స్ సర్వనాశనానికి సిద్ధంగా ఉండాలని ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ క్షిపణి దాడులను మరింత ముమ్మరం చేసింది. ఈ పరిణామాలతో గల్ఫ్ దేశాల్లో భద్రతా పరిస్థితులు ఉద్రిక్తంగా మారగా అంతర్జాతీయ చమురు మార్కెట్ పైన తీవ్రంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.